అరణ్యకాండము 27వ సర్గము. త్రిశిరుడు శ్రీరామునితో పోరి చచ్చుట. కరుడు వారందరట్లు చచ్చిపోవటను జూచి రామచంద్రుని నెదిరించుటకు వెళ్లబోగా సేనాపతియగు త్రిశిరుడు అడ్డము వచ్చి, ఇంద్రుణ్ణి మర్దించినవాడా, నేనుండగా పగవానిపైకి నీవు వెళ్ళుట న్యాయమా? ఆ రాముని గీముని పట్టుకుని నిమిషంలో నా బాణములతో చంపివైచెదను, నా వింటిపై శబదము చేసెదను. నీవు నిలుచుండి చూచుచుండుము. అతనికి నేను నాకతండో ఎముడయ్యేడుగాక. రాముని నేను చంపినచో చూచి నీవు సంతోషముతో ఇంటికేగుము. ఒకవేళ నేను మృతి చెందినచో నీవు అతనిని యుద్ధరంగమున పట్టుకుని అతని ఔద్యత్యమును నణగింపుము అనగా, కరుడట్లే కానిమ్ము పొమ్మనగా 3 శిఖరములు కలిగిన పర్వతం వలె రథమునెక్కి వెళ్లి త్రిశిరుడు రామునిపై కరుగుబాణములను బోరున వర్షము కురిసినట్లుగా వేసి రోషముతో నీటిచే తడిసిన దుందుబి వలె గర్జించుచూ నిలవగా, రాముడు వింటి నూపుచూ కఠినమైన బాణములను త్రిశిరునిపై వేసెను. అంతనతడును తీవ్రమైన కోపంతో చెలరేగగా, అప్పుడా దశరథ నందనునకును సురవిరోధికిని అద్భుతమైన యుద్ధము మహా తీవ్రముగా సింహ గజేంద్రుల యుద్ధం వలె సాగెను. ఆ త్రిశిరుడు నివారింపరాని విధముగా 3 బాణములను రాముని పాలభాగం నందు కృచ్చగా కోపించి రఘురాముడిట్లనెను, రాక్షసాదమా, నిన్ను మెచ్చితిని. శూరుడవు నీవు. నా నొసటి అందు మెత్తని పువ్వుల వలె బాణములను గృచ్చితివి. ఇదిగో నా శరములను కూడా నీవు పుచ్చుకొనుము అనుచు వాని హృదయమందు అచ్చుపడినట్లుగా 14 బాణములను నాటి 4 బాణములచే గుర్రములను 8 బాణములచే సూతుని 1 బాణమున టెక్కమును త్రుంచి నేలపై కురికిన రాక్షసుని గుండె వ్రయ్యలగునట్లుగా తీవ్రమైన బాణజాలములను వేయగా, అతడు చేష్టలుడిగి చేతులు తెగి తల తెగి నేలబడి చచ్చెను. అతడు పడిపోవటం జూచి కరుని సేవించియున్న రాక్షసుల అతిభయముతో పెద్ద పులిని చూచిన లేళ్లవలే అన్ని దిక్కులకు పారిపోయిరి. ఆ భయపడి పారిపోవారందరినీ తిరిగి రప్పించుకొని కరుడు తీవ్రమైన కోపముతో చంద్రుని పట్టు రాహువు వలె ఆ దశరథ పుత్రునెదుర్కొనుటకై వెళ్ళెను. అరణ్యకాండము 27వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.